హాయ్ హలో ఫ్రెండ్స్. ఏపీ మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇప్పుడు గుడ్ న్యూస్. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం మనకు రావాల్సిన మోక్ టెస్ట్ అయితే వెబ్సైట్లో అవైలబుల్గా అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఏపీ మెగా డిఎస్సి 2025 మోక్ టెస్ట్ లింక్స్ అని ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రతి ఒక్క పేపర్కి సంబంధించి లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడైతే ఎస్జిటికి, టీజీటీ, పీజీటీకి సంబంధించి అన్ని పేపర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఎస్జిటి ఉర్దూ కావచ్చు, లేకపోతే ఎస్ఏ ఉర్దూ కావచ్చు, ఇంకా ఎస్ఏ పేపర్స్ అయితే అస్సలు ఇక్కడ మెన్షనే చేయలేదు. దాని గురించి కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ మనం క్లిక్ హియర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. అలా కాకపోయినా కాస్త కిందకి పోతే ఇక్కడ మనం మాక్ టెస్ట్ లింక్ అనే ఒక కాలం ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సేమ్ అలానే వస్తుంది. ఇప్పుడు మనం ఎస్జిటికి సంబంధించిన ఒక పేపర్ గురించి చూద్దాం. క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు టెస్ట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏమి కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సైన్ ఇన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు వేరే విండో అయితే ఓపెన్ అవుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. టెస్ట్ ఎలా రాయాలి, క్వశ్చన్ని ఎలా అటెంప్ట్ చేయాలి, క్వశ్చన్ ఆన్సర్ చేసిన క్వశ్చన్ ఏ రంగులో ఉంటుంది, అలాగే ఆన్సర్ చేయకపోతే ఆ క్వశ్చన్ ఏ రంగులో ఉంటుంది, విజిట్ చేస్తే ఏ కలర్లో ఉంటుంది అని చెప్పి ఇక్కడ కలర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు చూస్తాం. నెక్స్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఒక చెక్ బాక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్కి చెక్ చేసిన తర్వాత ఐఆమ్ రెడీ టు బిగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత మనకైతే టెస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇది ఎస్జిటికి సంబంధించిన ఒక పేపర్ అన్నమాట. ఇక్కడ మనకు ఎస్జిటి పేపర్ వచ్చేసి 5 సెక్షన్స్లో అయితే డివైడ్ చేసినారు. ఇక్కడ చూడండి, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 అండ్ సెక్షన్ 5. ప్రతి ఒక్క సెక్షన్లో మనకు ఈ సైడ్లో కార్నర్లో ఉంది కదా, ఇక్కడ క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి. ఇక్కడైతే సెక్షన్ 1లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సెక్షన్ 2లో ఓన్లీ 5 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సెక్షన్ 3లో ఇక్కడ కూడా 5 క్వశ్చన్సే ఉన్నాయి. అలాగే సెక్షన్ 4లో చూసుకుంటే ఇక్కడ 15 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సెక్షన్ 5లో 10 క్వశ్చన్లు అయితే ఉన్నాయి. ఇలా చూసుకుంటే ఎస్జిటి పేపర్కి మనకు నార్మల్గా కావాల్సింది 160 క్వశ్చన్స్ అనమాట. కానీ ఇక్కడ మోక్ టెస్ట్లో ఇచ్చింది ఓన్లీ 40 క్వశ్చన్స్ అనేవి ఇచ్చినారన్నమాట. ఎందుకంటే ఇది ఓన్లీ ఎగ్జామ్ ఎలా రాయాలని చెప్పి మాక్ కోసం, అంటే టెస్ట్ కోసం, డ్రిల్ కోసం అయితే ఇది పబ్లిష్ చేసినారంతే. ఇక్కడైతే మనకు సిలబస్ గురించి కానీ, సిలబస్ ఏ స్టాండర్డ్లో ఎగ్జామ్ అయితే ఉండాలి, అలాంటి ఏ విషయాల మీద కూడా మాక్ టెస్ట్ అనేది అస్సలు లేదు. ఇక్కడ ఓన్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ ఎలా రాయాలి, అది కంప్యూటర్లో ఏది క్లిక్ చేస్తే ఏది వస్తుంది అని చూసుకోవడానికి మాత్రమే ఇది ఇచ్చినారన్నమాట. ఇక్కడైతే ఇది అసలు ఎందుకు ఇచ్చినారో తెలియదు, కానీ చాలామంది టెట్ రాసినారు కదా, వాళ్ళకి తెలుసు కదా ఎగ్జామ్ ఎలా రాయాలో. అయినా కూడా ఇది ఇచ్చి ఊరికే విద్యార్థుల యొక్క టైం అయితే వేస్ట్ చేస్తున్నారు. మనకి మామూలుగా ఎస్జిటికి సంబంధించి 160 క్వశ్చన్స్ రావాలా. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి, జీకేకి అయితే 16 క్వశ్చన్స్ రావాలా, అలాగే పర్స్పెక్టివ్స్కి అయితే 8 క్వశ్చన్స్, సైకాలజీకి అయితే 16 క్వశ్చన్స్, అలా సబ్జెక్ట్ వైజ్ 16 క్వశ్చన్స్ అండ్ మెథడాలజీకి 8 క్వశ్చన్స్ అనేవి రావాల్సింది. కాకపోతే ఇక్కడ ఓన్లీ 40 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ఇలా అయితే మాక్ టెస్ట్ రాసి కూడా అసలు ప్రయోజనం ఉండదు. ఓన్లీ ఇక్కడ టెస్ట్ కోసం, అంటే డ్రిల్ చేయడం కోసం మాత్రమే ఇచ్చినారన్నమాట. ఇలా చేస్తే అభ్యర్థులకి టైం వేస్ట్ కూడా అవుతుంది. ఇక్కడ ఊరికి ఇది ఓపెన్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. అర్థమవుతుందా? మీరు చదవడం మీద ఫోకస్ చేయండి. క్వశ్చన్ అందరూ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో అయితే వస్తుంది మాకు. వచ్చిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ చేయాలా. ఇలా చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, గ్రీన్ కలర్లో అయితే మారిపోతుంది. ఓకేనా? ఇలా మారిపోతే మనం ఆన్సర్ చేసినట్టు లెక్క. ఒకవేళ అది రెడ్లో ఉంటే మనం ఇంకా ఆన్సర్ చేయలేదు అని, ఒకవేళ వైట్లో ఉంటే అది మేము ఇంకా విజిట్ చేయలేదు అని చెప్పి ఇక్కడ అయితే మనం చూసుకోవచ్చు. ఒకవేళ మేము ఏదైనా తప్పు కానీ, డౌట్లో ఉన్న క్వశ్చన్ అయితే ఆన్సర్ చేసిన తర్వాత మనం దానికి మార్క్ ఫర్ రివ్యూ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కార్నర్లో మార్క్ రివ్యూ పెట్టుకుంటే మనకు అది బ్లూ కలర్లో అయితే మారిపోతుంది అనమాట. సరేనా? మనం తర్వాత మళ్ళీ ఆ బ్లూ కలర్కి వచ్చి ఆ క్వశ్చన్ చూసుకొని దానికి ఏదైతే కరెక్ట్ ఉందో దాని మీద క్లిక్ చేసుకొని ఓకే చేసుకోవచ్చు. సరేనా? ఆ తర్వాత టెస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇక్కడైతే సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. చేసిన తర్వాత మనకు ఇలాగైతే ఎగ్జామ్ సమ్మరీ ఉంది కదా, అలా ఉంటుంది. సెక్షన్ 1లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మనం ఎన్ని ఆన్సర్ చేసినాం, ఇంకా ఎన్ని వదిలేసినాం అనేది కూడా ఇక్కడ మొత్తం చూపిస్తుంది అనమాట. చేసిన తర్వాత ఇక్కడ ఎస్ కొట్టేసి సబ్మిట్ చేసేయాలన్నమాట. ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.